అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపైన సుంకాలను ప్రకటించే ప్రతిగా చైనా కూడా అమెరికాపైన 34% సుంకం విధించింది. దీంతో బంగారం ధర సుమారు 3,000 వరకు దిగొచ్చింది. మరోవైపు అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్లో భారీగా నష్టాలు చవిచూసింది. ఈ టైంలోనే బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ రేటు అమాంతం తగ్గే అవకాశం ఉందని కమోడిటీ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అమెరికా, చైనా, ఇతర దేశాల మధ్య వాణిజ్య యుద్ధంలో బంగారం ధరల ర్యాలీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే అమ్మకాలు మాత్రమే స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇండియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గుముఖం పట్టాయి. ఇక రాబోయే రోజుల్లో బంగారం మరింత తగ్గే సూచనలున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇక అమెరికా సుంకాలకు ప్రతిగా చైనా తనదైన ప్రతి చర్యలతో స్పందించడంతో యుఎస్ వస్తువులపైన 34% అదనపు ట్యాక్స్ని అయితే పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం వస్తుందనే భయాలు గత వారం యుఎస్ స్టాక్ మార్కెట్ల నుంచి దాదాపు 6 ట్రిలియన్ల నష్టానికి దారితీశాయి. జపాన్ నిక్కీ ఇండెక్స్ కూడా బాగా పడిపోయింది. దీంతో పెట్టుబడిదారులంతా కూడా బంగారం పైన ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాల పన్ను, తయారీ ఛార్జీల కారణంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పసిడి ధరలు వేరువేరుగా ఉంటున్నాయి. ఆభరణాల తయారీకి ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని యూజ్ చేస్తారు. కొంతమంది 18 క్యారెట్ల బంగారాన్ని కూడా యూజ్ చేస్తారు. పసిడి స్వచ్ఛతను క్యారెట్ల ఆధారంగా గుర్తిస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపైన 999, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపైన 958, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపైన 916, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపైన 875, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపైన 770 అని రాసి ఉంటుంది.